ఎవరు ఎవరు ఎవరిని అడుగుతున్నాను కదా, ముందుకురా. ఇంత రాత్రి పూట ఎవరిక్కడా? మీరెవరు? మెట్ల మీద ఎక్కి ఎక్కడికి వెళ్తున్నారు? మేడం ఆగండి, మేడం ఆగండి. ఓరి దేవుడా, ఈవిడ 3వ ఫ్లోర్కి వెళ్ళిపోయింది. ఇక్కడ తను ఈ వైపే కదా వచ్చింది, హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోయింది. నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? గొంతుకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. వీడెందుకు అరుస్తున్నాడు? చూడు, దూరం వెళ్ళు, దూరం వెళ్ళు, ముందుకు రా. గొంతు ఇక్కడి నుంచి వస్తుంది. నువ్వు ఎవరో చెప్పు. ఎవరు నువ్వు? వాచ్మెన్ ఏమైంది? 303 నుంచి శబ్దాలు వస్తున్నాయి. దగ్గరికి రాకని చెప్పానా? లోపల ఏమో సమస్య. వెనక్కి వెళ్ళు. ఏం చేయడానికి ఇక్కడికి వచ్చావు? ఇటు చూడు, ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్ళిపోవని చెప్తున్నానా? సార్, అజయ్ సార్ ఒక్క నిమిషం. ఈ ఇంటి తాళం ఇంకోటి నా దగ్గర ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. సార్, సార్ తలుపు తెరవండి సార్. సార్, సార్ మెట్లు ఎక్కి పైకి వచ్చిన ఈ అమ్మాయి. ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి తనే. లోపలికి ఎలా వెళ్ళింది? ఓ గాడ్, ఏం జరుగుతుంది ఇక్కడ? వెనకెళ్ళు. అది తనే చేసింది, తనే ఖచ్చితంగా చేసింది. ఇతను ఎవరు అసలు? పూనం అజయ్ ఎక్కడికి వెళ్ళారు? అజయ్, అజయ్, పూనం, అజయ్, పూనం. సార్, సార్, మేడం, అజయ్, సార్ ఇదిగో తనే మెట్లెక్కి వచ్చిందే సార్. కత్తితో పొడిచారు. అసలు ఎవరు ఇతను? ఏమైనా గుర్తు తెలుస్తుందా? లేదు సార్, ఈ బిల్డింగ్ లో ఇతన్ని అసలు నేను చూడలే లేదు. ఎవరో తెలీదు. ఈ ఇల్లు ఎవరిది? సరే, ఇల్లు నాది, నేనే ఇక్కడ ఉంటున్నాను. ఇది నా వైఫ్ పూనం, ఇంకా మేడ్ పుష్ప. ఇదంతా జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? మేము సిటీ వెనక ఊరు తిరగడానికి వెళ్ళాం. మీ ఫ్లాట్లోకి ఎవరో ఒకరు వస్తున్నారు, వాళ్ళందరూ చంపబడుతున్నారు. ఏంటి ఇదంతా? సార్ మాకేం తెలీదు సార్. సార్ నిన్న రాత్రి ఒక అమ్మాయిని చూశాను సార్, తనే హత్య చేసింది. ఏ లేడీ? సార్ ఇదే పెయింటింగ్లో ఒక అమ్మాయి ఉందే, తనే సార్. తనే మెట్లెక్కి పైకొచ్చి ఈ ఫ్లాట్లో దూరింది సార్. ఏంటి? నువ్వేం చెప్పడానికి వస్తున్నావంటే ఈ పెయింటింగ్లో గీసున్న ఈ అమ్మాయ హత్య చేసింది? అవును సార్, తనే సార్. తన చేతిలో కత్తి కూడా చూశాను సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లోపలికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఎలా ఇంట్లోంచి బయటికి వెళ్తుంది? అది తలుచుకుని నేను టెన్షన్గా ఉన్నాను సార్. సార్ ఇతను ఉన్నారు కదా సార్, ఇతను చాలా గట్టిగా అరిచారు సార్, గట్టిగా. అంతేకా సార్, మేము లోపలికి వచ్చేసరికి తను కనిపించకుండా పోయింది. నువ్వు తలుపు వేసి ఉంటే ఎలాగా బయటికి వెళుతుంది? ఎలా వెళుతుంది? ఒక విషయం చెప్పండి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వేరే ఏదైనా దారి ఉందా ఏంటి? లేదు సార్. ఈ ఒక్క దారే ఉంది సార్. సార్ ఒక్క నిమిషం సార్, వీళ్ళు చెప్పేది కరెక్టే సార్. నేను చెక్ చేశాను, ఇక్కడి నుండి బయటికి వెళ్తే కష్టం. కిటికీకి ఇనుము కడ్డీనే పెట్టారు.
ఈ వైపు ఎవరు బయటికి వెళ్ళలేరు. సార్ ఏంటి? ఇలా చూడండి, చేతిలో గుర్తింపులున్నాయి. ఏదో ఒక వస్తువుని లాగితే ఇలాగవుతుంది. ఈ షూల్లో కూడా మార్కులు ఉన్నాయి సార్. దీనికి బురద కూడా అంటుకుంది సార్. సార్, చేతి మీద ఉన్న ఈ గాయం తాడు విప్పినప్పుడు జరుగుండొచ్చు. అవును, అయ్యుండొచ్చు. ఇతను కూడా ఏదో ఒక విధంగా ఈ బిల్డింగ్లోకి వచ్చుంటానికి ఛాన్స్ ఉంది. ఈ బిల్డింగ్ మొత్తాన్ని చెక్ చేయాలి. తలుపులవి తెరిచున్నాయి. ఇది పగిలిపోయిందే. చాలా ఫోర్స్ అయిన ఎంట్రీ. ఆ, అభిజిత్, ఇలా చూడు. ఈ పైప్స్ని చూడు. అభిజిత్, ఖచ్చితంగా ఈ వెనకాల పైపు మూలంగానే ఈ టెరక్స్కి వచ్చి ఉండాలి. ముందర సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా, అందులో ఇరుక్కోకుండా ఉండటానికి. ఈ పైప్లో నుంచి ఎక్కొచ్చింది. అక్కడ పగలగొట్టి తలుపు తెరిచి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళింది. ఆ, కానీ సార్, ఆ. ఈ రాత్రి సమయంలో ఫ్లాట్లో ఏం చేయడానికి వచ్చింటుంది? చనిపోవడానికా? లేదు పంకజ్, ముట్టుకోవద్దు. డైనమిట్టా? అభిజిత్, డైనమిట్! మై గాడ్! పంకజ్, ఇది జాగ్రత్తగా సాలంకికి పంపించు. డైనమైట్ ని తీసుకొచ్చి ఇక్కడెందుకు పెట్టాడు? బిల్డింగ్ లో లేపేయాలని చూశాడా? అదే అర్థం కావట్లేదు అభిజిత్. అసలు ఒక వ్యక్తి వచ్చేటప్పుడే డైనమైట్తో వచ్చాడు. ఈ బిల్డింగ్లో దాక్కొని రాత్రి, అది కూడా అర్ధరాత్రి, ఫ్లాట్లోకి వెళుతున్నాడు. అదే ఫ్లాట్లో ఆ హత్య కూడా జరుగుతుంది. వీటన్నిటికీ ఏంటి కారణం? డైనమైట్, ఆ హత్య. ఏదో విచిత్రంగా ఉంది అభిజిత్. ఏదో ఒకటి జరుగుతుంది. సార్ తారికా, సార్, మీరు పంపించిన బాడీ అతని మీద కత్తితో ఒకేసారి అటాక్ చేశారు. చాలా లోతులో దిగినట్టుంది, అందుకే టప్పుమని చనిపోయారు. అలాగా? తర్వాత వేరేం తెలిసింది? తర్వాత అతని కాల్లో కరెక్ట్గా ముట్టి లోపల కాలిపోయిన గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. దానికోసమే చికిత్స పొందుతున్నట్టున్నాడు. అది సరే తారిక, ఆ డైనమైట్ గురించి ఏం తెలిసింది? సార్, మీకు ముందే తెలిసినట్టుగా ఒక్కొక్క డైనామైట్ కి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. ఆ భాగంలో ఇంత కెపాసిటీగా ఉండే డైనామైట్ ఏదో కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగిస్తారు, బిల్డింగ్లన్నీ డెమోలిష్ చేయడానికి. ఇటువంటి పవర్ఫుల్ డైనమైట్ ని ఎవరైనా బజార్లోకి వెళ్ళి టపాసులు కొంటున్నట్లు ఎవరు కొనేలేరు. అవును సార్, వీటన్నిటికీ చాలా పర్మిషన్స్, ఇంకా చాలా పేపర్ వర్క్ కూడా అవసరం ఉంటుంది. అవును సార్, మేబీ ఇతని చేతిలో ఉన్న డైనమైట్ ని ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి కొట్టేస్తుంటాడు. అలా కూడా ఉండొచ్చు. అది మాత్రమే కాకుండా ఆ కంపెనీ కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండొచ్చు. ఏ కంపెనీ ఇటువంటివి డైనమైట్ ని ఉపయోగిస్తున్నారో మనం తొందరగా కనిపెట్టాలి దయా. తర్వాత అభిజిత్ సార్, ఆ అజయ్ తర్వాత ఈ పూనం దగ్గర కొంచెం అడిగి తెలుసుకో. అదే ఆ లేడీ ఉన్న పెయింటింగ్ ఉంది కదా, అసలు ఆ పెయింటింగ్ని వాళ్ళు ఎక్కడ కొన్నారో అని. సార్, 2 కన్స్ట్రక్షన్ కంపెనీస్ని అడిగాం, కానీ ఏం తెలియలేదు. సరే చూద్దాం, మిగిలి ఉన్న బిల్డింగ్లో ఏదైనా మనం తెలుసుకోవచ్చా అని. పద. ఇక్కడ ఎవరు మేనేజరో చూడు. అలా చూసావా, అక్కడ ప్లాస్టర్ అయిపోయిన తర్వాత ఇద్దరిని పైకి పంపించు. అంతేకాకుండా Excuse me. ఎస్ సార్. మీరు
ఈ సైట్కి మేనేజరా? అవును సార్. మేము సిఐడి నుంచి వస్తున్నాం. సిఐడి? ఇలా చూడండి. డైనమేటా? అవును, డైనమైట్. మీరు ఈ డైనమైట్ని బిల్డింగ్ డెమాలిష్ కోసం ఉపయోగిస్తారు కదా? అవును. ఇలాంటి డైనమైట్స్ ని పాత బిల్డింగ్స్ ని డెమాలిష్ చేయడానికి వాడుతుంటాం. ఇటువంటి డైనమైట్స్ మీరు ఉంచుకున్నారా? ఉంది సార్. సరే, అప్పుడు సేఫ్టీకి సెక్యూరిటీకి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? సార్, వీటిని సేఫ్ అయిన ప్లేస్ లోనే పెడతాం. అక్కడికి అందరూ వెళ్ళలేరు. అప్పుడు మీరు ఉంచుకున్న ప్లేస్ చూపిండి. చూపిస్తాను. ఇటువైపు సార్. పదండి. ముందుంది సార్, ఇటువైపు. రండి సార్, లోపలికి రండి. రండి సార్. ఇలా చూడండి, ఇందులోనే డైనమైట్స్ ఉన్నాయి. పైగా అవి ఎన్నున్నాయని మేము రాసి పెడతాం సార్. పంకజ్, ఆ బాక్సులన్నీ చెక్ చేయి. సార్, మా దగ్గర పేపర్లు కరెక్ట్గా ఉన్నాయి. సార్, మా దగ్గర ఉన్న డైనమైట్స్ అన్నీ కూడా సేఫ్గానే ఉంటాయి. సార్, 6 బాక్సులున్నాయి. 6? అవును. మీ రిజిస్టర్లో ఏమి రాసి పెట్టారంటే 7 బాక్సులు ఉన్నాయని. ఎందుకు తగ్గినాయి? అదేంటి, అన్ని బాక్సులు ఇక్కడే కదా ఉండాలి. కానీ ఒకటి ఇక్కడే ఎక్కడో ఉండాలి సార్. ఖచ్చితంగా ఉండాలి సార్. డైనమైట్ ని ఇక్కడ నుండే దొంగిలించి ఉండాలి. చెప్పు, బాక్సులు ఏమయ్యాయి? ఇక్కడికి ఎవరెవరు వస్తారు? దీనికి ఆథరైజర్ ఎవరో? పిలు, అందరూ ఇక్కడికి రావాలి. మీ సైట్ స్టోర్ రూమ్లో డైనమైట్లు 7 బాక్సులు ఉండాలి. 7 బాక్సులు. కానీ అందులో ఒక బాక్సు లేదు. 7 బాక్సుల్లో ఒక బాక్సు ఇప్పుడు కనపడకుండా పోయింది. ఆ బాక్సు ఎలా మాయమైంది? ఎవరో దాన్ని మాయం చేసింది. మర్యాదగా నిజం చెప్పండి. నువ్వు ఏంటి దాస్తున్నా? ఏం లేదు. ఏంటి ఏమీ లేదు మేడం. మరి ఎందుకని తల వంచుకొని ఉన్నావు? చెప్పరా తొందరగా. సార్ 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 ఆవిడ నాకు డబ్బు ఆశ చూపించారు సార్. అచ్చా, అలా కానీ చెప్పు. నేను చేయనని చెప్పాను సార్. ఇదిగో చూడు, వీడేనవాడు. లేదు సార్, అదొక ఆడది. ఏంటి, అమ్మాయా? అవును సార్, అది ఆడదే. తను నాకు ₹1,00,000 ఇచ్చి నా దగ్గర డైనమైట్ కొంటాను చూసింది. తర్వాత కానీ నేను కుదరదని చెప్పాను సార్. ఏంటి, నువ్వు నిజమని చెప్పి అబద్ధాలే చెప్తున్నావు? నువ్వు కాదని చెప్పావు కదా. కానీ ఇక్కడ బాక్సు మాయమైంది. డబ్బులే నువ్వు తీసుకోలేదని అంటున్నావు, కానీ బాక్సు మాయమైంది. నువ్వు చెప్తుందంతా అబద్ధం. లేదు సార్, నా చేతితో డబ్బు తీసుకోలేదు సార్. అందులో డబ్బు అంతా 500, ₹1,000 నోటు ఉంది సార్. నేను వద్దని చెప్పాను సార్. అవును సార్, నేను పొద్దున ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి చూస్తే డైనమైట్ బాక్సు కనిపించలేదు సార్. అలాగా? కానీ నువ్వు డబ్బు తీసుకోలేదు కదూ. తనే వచ్చి బాక్స్ తీసుకెళ్ళింది. వీడి దగ్గర విచారించి ఆ పిల్లని స్కెచ్ చేయించండి. కనిపెడదాం ఆ ఆడది ఎవరని. సార్, అజయ్ పూనమ్ము ఆ అమ్మాయి పెయింటింగ్ని ఈ షాప్లోనే తీసుకున్నారు సార్. రండి రండి, మీకు ఇక్కడ దొరుకుతుంది వరల్డ్ క్లాస్ యాంటీక్ ఆర్టిఫాక్ట్. ఇవి ఇంకా ఎక్కడ దొరకదు. ఇలా చూడండి, ఇక్కడ మేమేమి కొనడానికి రాలేదు, తెలుసుకోవడానికి వచ్చాం. మేము సిఐడీస్. ఒక అమ్మాయి గురించి విచారించడానికే మేము ఇక్కడికి వచ్చాం. అమ్మాయా? తినే ఆ అమ్మాయి. ఇలా చూడండి, ఒక హత్య జరిగింది. దాని గురించి తెలుసుకోవడానికి ఈ అమ్మాయి గురించి విచారించడానికి వచ్చాం. అది కాకుండా ఈ అమ్మాయి పెయింటింగ్ మీ షాప్ నుంచే సేల్ అయిందంట. నాకు తెలుసు, దీనివల్ల నాకు ఇబ్బంది వస్తుందని. అలాగే అయిపోయింది. మీకు తెలుసా? ఈ అమ్మాయి గురించి మీకు తెలుసా? ఈవిడ ఇప్పుడు ఎక్కడుంటారు? చూడండి సార్, అది తను ఇక్కడెక్కడ లేదు. తను చనిపోయింది. చనిపోయిందా? అవును, చనిపోయింది 50 ఏళ్ల క్రితం. ఏంటి,
50 సంవత్సరాలకు ముందా? అవును సార్, తిన పేరు హలిని, రజ్వాడి కుటుంబానికి చేరిన అమ్మాయి. కానీ పెళ్లి రోజు తినని చంపేశారు. హత్య? ఆ హత్యని ఎవరు చేశారు? అది ఇప్పటికీ తెలీదు సార్. కానీ ఇప్పుడొక హత్య జరిగింది, ఆ చోట కొంతమంది ఈవిడ్ని చూశారు. సార్, ఈ ఫోటో లోపల తన ఆత్మ ఉంది. పైగా ఇప్పటికీ తను పగ తీర్చుకోవడానికి వస్తూ వెళ్తూ ఉంటుంది సార్. మీరు చెప్పారు కదా అక్కడ ఎవరో చూశారని. ఖచ్చితంగా అది తిన ఆత్మ అయి ఉంటుంది సార్. ఆత్మావా? అప్పుడు ఒక్కసారి బుర్ర పని చేయక నేను తెలియకుండా ఈ ఫోటోని కొనేశాను. కానీ మంచిదయింది. అజిత్ ఇంకా పూనం ఒకసారి వచ్చి ఫోటోని తీసుకుని వెళ్ళిపోయారు. ఫోటో వెళ్తే చాలని నేను వచ్చిన డబ్బులకి అమ్మేశాను. సరే, ఈ మాలిని గురించి ఎవరో తెలుసుకుని తన మొహాన్ని ఉపయోగించి ఎవరో వాళ్ళ విషయాలన్నింటినీ సాధించుకుంటున్నారు. ఆ పెయింటింగ్స్లని మళ్ళీ మనం చెక్ చేసి తీరాలి. ఫ్రెడీ, నువ్వు వెళ్ళి పెయింటింగ్ తీసుకురా. వెళ్ళు. ఇంతకు మించి మేము ఆగలేము. అయినా ఏంటి మీరు ఇలా చేస్తున్నారు? చెప్పండి. ఎదుగోండి ఒక్క నిమిషం అందరూ సైలెంట్ గా ఉండండి ప్లీజ్. అరే ఎట్లా అండి ఆ విధంగా సార్, మీరు ఉండగలుగుతాం? ఏమైనా చెప్పండి, కానీ ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. ఇలా చూడండి సార్, వాచ్మెన్ ఉన్నప్పుడు బిల్డింగ్ లోపలికి వచ్చి ఎవరో హత్య చేశారు. ఇక ఏవైనా జరగచ్చు. నేను రాత్రుల్లో ఎక్కువగా ఫ్లైట్లో వెళ్తూ ఉంటాను. ఇలాగుంటే నాకు చాలా కష్టం అవుతుంది, అర్థం చేసుకోండి. నా ప్రాణాలను పణంగా పెట్టి ఆ అమ్మాయిని తరుముకుంటూ వెళ్ళాను ఇలా సార్. చూడండి, నాకేమనిపిస్తోందంటే మన బిల్డింగ్ లో ఉన్న సెక్యూరిటీని ఇది వరకు కాకుండా టైట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అజయ్ సార్, నేను చెప్పేది కాస్త వినండి. ఆ పెయింటింగ్ మీ ఇంట్లో నుంచి తీసేయండి. అనిత మేడం, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఈ పెయింటింగ్కి మర్డర్కి ఏంటి సంబంధం? దయచేసి అందరూ వినండి. ఒంటరిగా నేను ఈ బిల్డింగ్ని చుట్టూ తిరిగి రాలేను, అర్థం చేసుకోండి. ఇలా చూడండి, ఇక్కడి నుంచి ఈ బిల్డింగ్ లో ఉండలేము. ఓరే దేవుడా, వీళ్ళెవ్వరికి బుర్ర పని చేయట్లేదు. ఎక్స్క్యూజ్ మీ. నేను కూడా రేపు త్వరగా వెళ్ళాలి. వెళ్తాను, పడుకోవాలి. ఏంటి మేడం, మీరు కూడా అనవసరంగా నా పేర్లు అవుతున్నారు. ఆఫీసర్, మీరు ఈ టైంలో? అవునండి, అదేంటంటే ఆ పెయింటింగ్ని నేను తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఓ గాడ్, నేను ఇప్పుడు ఏం చేయాలి? వాచ్మ్యాన్, ఎవరైనా ఉన్నారా? సంబడి హెల్ప్ మీ. ఆ పెయింటింగ్ గురించి కొంచెం ఎంక్వైరీ చేయాలి. అబ్బబ్బ, అదేం చెప్తున్నానంటే దాన్ని కొంచెం టెస్ట్ చేయాలి. మంచిది, ఆ శాపానికి గురైన పెయింటింగ్ ని తీసుకెళ్ళిపోండి. అరే, మీరు ఇలాగా కోపపడకండి. మా పని అయిన తర్వాత మీకు నచ్చిన పెయింటింగ్ మేము మీకు మళ్ళీ ఇచ్చేస్తాం. సరే సార్, మీరు నాతో రండి, నేను తీసిస్తాను. కాపాడండి. ఎవరిది? సౌండ్ అక్కడి నుంచి వచ్చింది. నేనున్నాను, దిగులు పడకండి, కంగారు అవ్వకండి. నేనున్నాను కదా. ఏంటిది? ఇక్కడ ఏం జరుగుతుంది? కొంచెం చెప్తారా నాకు? దిగులు పడకండి, రండి వెళ్దాం. నాకు భయంగా ఉంది. మేఘనా, మేఘ్నా, ఏమైంది? మేఘనా, నీకేమీ అవ్వలేదు కదా? తను వచ్చింది. తన చేతిలో కత్తుండింది. తను నన్ను చంపేస్తుంది. చూసారా, ఆ పెయింటింగ్ కోసమే తను మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఆ పెయింటింగ్ ని పడే. సరే, తను ఎక్కడికి వెళ్ళింది? అది మేమందరూ స్టెప్స్ లో కదా వచ్చాం. అది ఎలా కనపడదు? ఒకవేళ అది లోపల ఉంటుందో. పో. ఇదిగో, అది ఆ పెయింటింగ్ వదిలేసి వెళ్ళిపోయింది. అది బయటకు వచ్చేసి అందరూ పారిపోండి. ఆగండి, ఎవరైనా ఆగండి. అందరూ రండి, రమ్మంటున్నాను. లోపలికి రండి.
ఇక్కడ చూడండి. ఏంటిది? ఆ? ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి మళ్ళీ వచ్చేసింది. ఇందాక లేదుగా. తన ఎర్రని వెతుక్కుంటూ పెయింటింగ్ నుంచి బయటకు వస్తుంది. అయిపోయిన వెంటనే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఆత్మనే దెయ్యం. నిజమే అవును సార్. అవును 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 సార్. సార్. దెయ్యం లేదు. ఒక్క నిమిషం అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక్కడెవరో ఒకరున్నారు. వాడు వేసే పథకాలే ఇవ్వండి. మమ్మల్ని చంపేస్తుంది ఎందుకులా ఇబ్బంది పెడుతూ ఉన్నారు? ఈ లేడీ పెయింటింగ్ లోంచి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి ఉంటుందా? అలాగే జరిగింది. అవును. ఒరే, నువ్వు నోరు మూసుకుంటావా లేదా? సార్ వాచ్మ్యాన్ చెప్పింది నిజమే. ఇక్కడ ఈ పెయింటింగ్లో ఉండే అమ్మాయి ఉంది కదా, అది కనపడకుండా పోయింది. నేను నా కళ్ళారా చూశాను సార్. ఏమయ్యా, పెయింటింగ్ ఎవరైనా మార్చుంటారు. అది తనేనయ్యా. అరే, మీతో ఎవరో ఆడుకుంటున్నారు. అరే, ఖచ్చితంగా మీ మనిషి అయి ఉంటాడు. ఎందుకంటే బయట నుంచి ఎవరో బిల్డింగ్ లోకి రాలేదు. మాలో ఒకరు వేరే వాళ్ళ ప్రాణాలని తీస్తామా ఏంటి? సార్, మేఘన మీద అటాక్ జరిగేటప్పుడు అక్కడ బిల్డింగ్ వాళ్ళంతా అక్కడే ఉన్నారు సార్. అలాగుండేటప్పుడు వీళ్ళలో ఒకరు ఎలాగ సార్? దానికి అర్థం ఏంటంటే బిల్డింగ్ లో వీళ్ళు తప్ప ఇంకెవరో దాక్కు నుండి ఇక్కడ పనిచేస్తున్నాడు. సార్, ఒక విషయం అడగనా? 50 సంవత్సరాల ముందు చనిపోయిన అమ్మాయి మళ్ళీ ఎలాగొస్తుంది? బాబోయ్, ఇదే మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. 50 ఏళ్ల క్రితం చనిపోయిన ఈవిడ ప్రాణాలతో ఎలా తిరిగి వస్తుంది? ఎవడో మీ భయాన్ని బాగా యూజ్ చేసుకుని అరే సార్, ఆడుకుంటున్నాడు. మనసు ఒప్పుకోవడానికి కాస్త టైం పడుతుంది. కానీ కళ్ళు చేయదు కదా. రేయ్, నేనే నా నిన్ను కళ్ళారా నోరు మూసుకోమన్నాను. ఆ? ఫ్రెడీ, ఒక విషయం స్పష్టంగా ఉంది. ఈ పెయింటింగ్ ఫేక్ అయింది, నకిలీది. నకిలీ పెయింటింగా? ఆ, ఎక్స్పర్ట్ టెస్ట్తో కనిపెట్టాల్సిందే. ఇది 50 ఏళ్ల పాత పెయింటింగా లేదా 5 రోజుల పాత పెయింటింగా? ఏం తెలిసింది? అదేంటంటే ఒక విషయం కన్ఫర్మ్, ఆ పెయింటింగ్ రియలే. ఏంటి? దీన్ని మీరు బాగా చూసే ఇది పాతదని చెప్తున్నారా? అవును సార్, ఖచ్చితంగా. ఆ క్యాన్ వాష్ ఇంకా ఆ వుడ్ కూడా చాలా పాతవి. అందులో నా క్యాన్ వాష్ దాదాపు 50 సంవత్సరాల నాటిది. నేను ఆర్ట్ ఎక్స్పర్ట్ని. మీరు కళ్ళు మూసుకుని నన్ను నమ్మొచ్చు. ఏమిటి సార్, పెయింటింగ్లో ఉన్న లేడీ ఎలా మాయమవుతుంది? అలాంటప్పుడు ఆ పెయింటింగ్ మీద ఆవిడ రూపం ఎలా కనిపించింది? ఒక్క విషయం చెప్పండి, ఈ పెయింటింగ్ ఇంకా ఎవరెవరి దగ్గర ఉంది? నాకు తెలిసి ఈ పెయింటింగ్ 2 ఏళ్ల క్రితం వేలం పాటలో కొన్నారు. అసలు దీన్ని కొన్నది ఎవరు? ఎవరు ఈ పెయింటింగ్ ను కొన్నారని రికార్డ్స్లో నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ఒక నిమిషం. ఇలా చూడండి, వికాష్ కుమార్ అనే వ్యక్తి ఈ పెయింటింగ్ ని కొన్నాడు. ఇవే తన డీటెయిల్స్. ఇది వాడే. వీడినే కదా ఫ్లాట్లో నుంచి శవంగా తీసుకొచ్చా. హత్య కేసులో ఈ వికాష్ కుమార్ జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. జైల్లో ఉన్నవాడు ఎలా ఫ్లాట్ లోపలికి రాగలడు? జైల్లోంచి తప్పించుకుని అజయ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఒకవేళ ఈ పెయింటింగ్ని తీయడానికేమో. అటువంటి ముఖ్యమైన విషయం అసలు ఈ పెయింటింగ్లే ఉంది. జైల్లోంచి పారిపోయి వికాస్ ఇంటికి వచ్చే అంత ఏముంది ఇందులో? అది మాత్రమే కాకుండా వాణ్ణి అక్కడ హత్య కూడా చేశారు. అవును సార్, ఇతను వికాషే. వీడు హత్య చేశాడు సార్. కొన్నాళ్ళ క్రితం వీడు ఒక జైలు హాస్పిటల్లో ఉన్నాడు. కానీ ఏమైంది? కొన్నాళ్ళ క్రితం ఆ హాస్పిటల్లో మంటలు అంటుకున్నాయి. అప్పుడు అక్కడ పెద్ద గొడవ కూడా జరిగింది సార్. ఆ అవకాశాన్ని ఉపయోగించి వీడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఎక్కడో తలదాచుకుని మళ్ళీ వచ్చాడు సార్. వాడి ఒంటిపైన నిప్పు గాయం గుర్తులున్నాయి. ఇక్కడి నుంచి తప్పించుకునేటప్పుడు ఏర్పడి ఉండొచ్చు. ఈవిడ్ని గుర్తుపట్టారా? తను ఎప్పుడైనా వికాస్ని కలవడానికి వచ్చిందా? ఈవిడ ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సు కదా. ఏమిటి? ఇప్పుడు ఎక్కడుంటుంది? పై ఫ్లోర్లోనే. వచ్చి చూపించు. పదండి. అదిగో ఆవిడే సార్. హే హే ఆగాగు, తర్వాత పరిగెడదాం. ముందు మోతో రా రా. జైలు నుంచి తప్పించుకున్న వికాస్కి నువ్వే కదా సాయం చేసావు. వికాష్ తన పెయింటింగ్ గురించి చాలా బాధపడుతున్నాడు. వాళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళు ఆ పెయింటింగ్ని అమ్మేశారని తెలియగానే వాడికి భయంకరమైన కోపం వచ్చింది. ఎలా అయినా సరే ఆ పెయింటింగ్ని దక్కించుకోవాలనుకున్నాడు. ఆ వికాష్ ఎవరో ఒక అమ్మాయిని వేటాడుతూ ఉండేవాడు. అదేంటంటే వాడు వెతుకుతూ ఉన్నాడు. ఎవరా అమ్మాయి? అది నాకు తెలీదు, కానీ వాడు మాటలు చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో డీప్ అయిన రిలేషన్ ఉంది. తనెవరో కొత్త క్యారెక్టరు. వికాస్కి ఇంకో పార్ట్నరా? వికాస్ గురించి బాగా తెలిసిన వాళ్ళే ఈ విషయం గురించి మన దగ్గర చెప్పగలరు.
ఆ తర్వాత ఇంకోటి సార్, ఆ పెయింటింగ్లో ఒక తాళం దాగుంది. ఆ తాళం వాడు ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాలనుకున్నాడు. అంటే నువ్వే ఆ డైనమైట్ ని కొట్టేశావా? ఆ డైనమైట్ తీసుకురమ్మని వికాస్ నాతో చెప్పాడు, అందుకనే నేను చేశాను సార్. సరిగని ఏదో తాళం అది ఇది అంటోంది. పెయింటింగ్కి తాళాలతో అవసరమే ఉంది. చూడండి, ఈ కేసులో అర్థం కాని చిక్కుని నేను విప్పేశాను. అద్భుతం తారిక, మీరు ఫుల్ కేసుని సాల్వ్ చేశారు. పూర్తిగా. ఓహో అలాగా, మరెలా కేసును సాల్వ్ చేశారు? అది ఎలా ఎలా ఆహా, అదేంటంటే సార్, మీకు ఈ పెయింటింగ్ లో ఎందుకు తాళం దొరకలేదని నేను మీకు ఇప్పుడు చెప్తాను, అర్థం చేసుకోండి. ఏమిటి, ఎందుకని దొరకలేదు? ఒక్క నిమిషం చెప్తాను, ఆగండి. ఎందుకంటే ఈ పెయింటింగ్ నకిలీది. ఏంటి, ఈ పెయింటింగ్ ఒరిజినల్ కాదా? ఎక్స్పర్ట్ మొత్తం చెక్ చేసిన తర్వాతే తెలిసింది ఇది కేన్వాస్లో చేసిన పెయింటింగ్. 50 సంవత్సరాలు పాతబడింది. అవును సార్, ఈ క్యాన్వాష్ పాతదే లేదని చెప్పలేదు, కానీ ఈ పెయింటింగ్ మాత్రం పాతది కాదు. హంతకుడు ఈ పెయింటింగ్ నకిలీదా అని కనిపెట్టకూడదని హుషారుగా చేశాడు. ఎలా చేశాడు? సార్, ఈ పెయింటింగ్లో అతను చాలా రంగుల్ని ఉపయోగించాడు. నేను ఈ రంగుల్ని టెస్ట్ చేశాను. నాకు అందులో ఒక రకమైన ముఖ్యమైన కెమికల్స్ దొరికాయి. ఏం కెమికల్స్? ఈ రంగుల్ని పెయింటింగ్ ని చూడ్డానికి పాతవని తెలియడానికి కోసం ఆ రంగులలో కెమికల్స్ ని యూజ్ చేస్తారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే 10 సంవత్సరాలకు ముందే ఈ కెమికల్స్ ని ఉపయోగించేవారు. దానికి ముందంతా దీన్ని యూజ్ చేసేవారు కాదు. అంటే ఆ పెయింటింగ్ 50 సంవత్సరాల పురాతనమైంది కాదు అంటారు. అవును, పెయింటింగ్స్ లేదు కానీ క్యాన్వాష్ పాతది. 50 సంవత్సరాలు పాతబడిన క్యాన్వాస్ ఈ 50 సంవత్సరాల క్రితంది. అటువంటి పెయింటింగ్ వాడికి ఎలా దొరికిందో తెలుసుకుంటే మనకి కొన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. రండి సార్. సార్, అమ్ముడు పోకుండా ఉన్న పాత పెయింటింగ్స్ని మేము ఇక్కడ పెట్టాం. ఇలా చూడండి, వీటిలో చాలా పెయింటింగ్స్ 50 సంవత్సరాల నాటివి. ఇలా చూసారా, అన్నీ పాతవే. ఇది కూడా చూడండి సార్, ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు పాతవే. 6 పీసులు చూస్తుంటే 6 లేవనుకుంటా. 1 2 3 4. ఓ మై గాడ్! ఏమైంది సార్, వీటిలో 2 పెయింటింగ్లు మిస్సింగ్. ఎవరో 50 ఏళ్ల పాత పెయింటింగ్ని దొంగిలించారు. అందులో మాల్ని డూప్లికేట్ పెయింటింగ్ని గీశారు. నిజమైన పటాన్ని మార్చారు. అసలు ఎవరెవరు వస్తారో స్టోర్ రూమ్కి? సార్, ఇక్కడికి నేను నా స్టాఫ్స్ వస్తాం. ఇంకెవరూ లోపలికి రాలేరు. ఆ స్టాఫ్ ఎవరెవరు? ఆ డీటెయిల్స్ ఉన్నాయా? సరే సార్, తీసుకొస్తాను. ఇదిగోండి సార్, చూడండి, ఇందులో డీటెయిల్స్ ఉన్నాయి. పుష్ప, తను అజయ్ మేడ్ కదా? ఇది నా వైఫ్ పూనం, మేడ్ పుష్ప. వీడిక్కడేం చేస్తున్నాడు? ఇక్కడ తను క్లీనింగ్ వర్క్ చేస్తుంది. ఓ అలాగా, అప్పుడు పుష్ప ఇక్కడ బాగా క్లీనింగ్ పని చేస్తుంది. అభిజిత్, ఈ పుష్ప ఆ బిల్డింగ్లో ఎవడో ఒకడి కోసం ఈ పని చేస్తుంది. సార్, ఫుల్ బిల్డింగ్ లో ఎవరూ కనిపించలేదు సార్. అందరూ కనిపించకుండా పోయారు. పారిపోయారేంటి? సార్, ఆ మేడ్ ఫోన్ నెంబర్ ఆఫ్ వస్తుంది. మేం వాళ్ళ లొకేషన్ కోసం ట్రై చేస్తున్నాం. బిల్డింగ్ మొత్తం చెక్ చేశాం సార్. అన్ని ఫ్లాట్లు లాక్ చేసి ఉన్నాయి. మనుషుల్ని వదిలేయండి సార్. బిల్డింగ్ లో పక్షులు కూడా లేదు సార్. అందరూ వెళ్ళిపోయారు. మనం ఇంకా బేస్మెంట్ చెక్ చేయలేదు కదా, ముందుగా దాన్ని చెక్ చేద్దాం. పదండి. ఎంత పెద్ద గోత! బిల్డింగ్ కింద కోతు. ఇక్కడి నుంచి దీన్ని తీసుకెళ్ళడానికి గుంత తవ్వారు. చూస్తే అలాగే అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ లోపల ఏదో దాక్కోనుంది. దాన్నే తీసుకెళ్లారు. వికాస్ దీనికోసమే నర్సు దగ్గర డైనమైట్ని దొంగిలించమని చెప్పాడు. అప్పుడే కదా ఇంత పెద్ద గోత వస్తుంది. పెయింట్ వెనకాల ఉన్న ఆ తాళాన్ని ముందుగా దొంగిలించి ఆ తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. దొంగతనం చేసిన వస్తువులన్నీ ఖజానాలో పెట్టుంటారు. ఆ ఖజానానే ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ ప్లాన్ మొత్తం ఆ వికాస్ గాడిదే.
ఆ పని మనిషి ఎలాగా ఇందులో మధ్యలో దూరింది? సార్ ఆ పని మనిషి ఇంత పెద్దదంతా చేయలేదు. ఆ నేరస్తుడి దగ్గరే తను పనిచేస్తుంది. సార్, ఏంటి? వికాస్ ని జైల్లో చూడ్డానికి వచ్చిన అమ్మాయి పేరు, తన పేరు యాషిక. యాషిక? సార్, యాషిక వికాస్ లాయర్. జైలుకి వెళ్ళినప్పటి నుంచి వీళ్ళిద్దరికి మంచి రిలేషన్షిప్ ఉంది. అయితే యాషిక దగ్గర వికాస్ ఖచ్చితంగా ఈ లూటు గురించి చెప్పే ఉంటాడు. ఇప్పుడు ఆ యాషిక ఎక్కడుంది? సార్, కొద్ది రోజుల ముందు రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు తను కోమలోకి వెళ్ళింది. ఓ సార్, ఒకవేళ ఇలా ఉంటుందా? యాషిక వెళ్ళిన తర్వాత వికాస్ సీక్రెట్ హంతకుడు కావాలనే తనపై యాక్సిడెంట్ చేశాడా, దారికి అడ్డు తప్పించడానికి? చూస్తే అలాగే అనిపిస్తుంది. ఈ హంతకుడు వాడిని చాలా బ్రిలియంట్ అనుకుంటున్నాడు. కానీ మనం ఎటువంటి వాళ్ళం? మన బ్రిలియంట్ తనం వాడికి తెలీదు. మీ బిల్డింగ్లో ఏమీ లేదు, ఏ అమ్మాయి లేదు, ఏ దెయ్యమూ లేదు. మీరు బిల్డింగ్ వదిలి పారిపోయేటట్టు చెయ్యటానికి వేసిన ప్లానే ఇది. ఈ పథకం వికాస్ది. అజయ్ ఫ్లాట్లో ఒకరి శవం దొరికింది కదా, వాడే ఆ వికాస్ అంటే. దొంగిలించిన దాన్ని ఆ బిల్డింగ్లో దాచిపెట్టాడు. దాన్ని తీసుకోవడానికే వాడు ఆ బిల్డింగ్కి వచ్చాడు. ఏం దాచిపెట్టాను సార్? మాకు దాని గురించి ఏమీ తెలియదే. ఆ విషయం గురించి ఎవరికీ ఏమీ తెలీదు, హంతకుడికి తప్ప. అక్కడ వాడు వికాస్ని చంపేసి ఆ దొంగ వస్తువుని అక్కడి నుంచి కొట్టేశాడు. హంతకుడు దొరికిపోమని భావించినట్టున్నాడు. దొంగతనం చేసిన వస్తువునే మళ్ళీ దొంగిలించడానికి వికాస్ని వాడు చంపాడు. ఇంకొక పక్కన యాషికాని కూడా చంపాడు. ఈ దొంగ వస్తువు గురించి యాషిక మూలంగానే వాడికి తెలియవచ్చింది. కానీ వాడికే ఒక విషయం తెలీదు. వాడు ఎవరిని చంపాననుకున్నాడో ఆ యాషిక నిజానికి చావలేదో ఆ సంభవంలో. తను కోమాకి వెళ్ళిందని వీడికి తెలియదు. తర్వాత ఆ యాషిక కోమాలోంచి బయటపడింది. ఇప్పుడు యాషికనే ఆ హంతకుడి పేరు చెప్పబోతోంది. అందువల్ల మేము తన్ని ఇక్కడికి తీసుకొచ్చాం. పంకజ్, ఆ యాషికాని ఇక్కడికి తీసుకురా. యాషిక హంతకుడి పేరు చెప్పేసింది. అది ఎవరంటే ఎవరు నా దగ్గరికి ఏం రాకూడదు. చేస్తున్నారు? అనిత, నేను తిని కాల్ చేస్తాను. నిజం చెప్తున్నాను. రా, నాతో పాటు రా. ఎవరు నాతో పాటు రాకూడదు, లేకపోతే కాల్ చేస్తాను. నన్ను వదులు. నాతో రా. అనిత, నాతో నీకేమైనా పద. పిచ్చా? వెరీ స్మార్ట్. అనిత మేడం, మాకు ముందు నుంచే మీ మీద సందేహంగా ఉంది. నువ్వుగానే వచ్చి ఇప్పుడు చిక్కుకున్నావు కదా. ఏమనుకుంటున్నావు? చనిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చే విద్య నీకు మాత్రమే తెలుసేనా? ఒట్టి పేరు తెలుసుకుని ఏం చేయబోతారు? మీకు అసలు ఏమీ తెలియదు అనుకుంటా. అవును, మాకేమీ తెలీదు. ఇక నుంచి విషయాలు నువ్వే మాకు చెప్పాలి. ఈ యాషిక రెస్టారెంట్లో ఎవరో స్నేహితుడితో ఉండేది. తను చాలా బోధలో ఉనింది. ఆ టైంలో నేను కూడా తన పక్కనే ఉన్నాను. అప్పుడు నేను అక్కడ చెప్పిన విషయాలని విని. ఏంటది? నువ్వు అక్కడేమడిగావు? యాషిక వికాస్ లాయర్ అయి ఉనింది. తను 20 కోట్ల ఖరీదైన డైమండ్స్ని వికాస్ అక్కడి నుంచి దొంగతనం చేసినట్టు ఆ యాషిక దగ్గర చెప్పాడు. ఈ విషయం గురించి వికాస్ ఇంకెవరితో చెప్పలేదు. ఆ వజ్రాన్ని బిల్డింగ్ బేస్మెంట్లో వికాసు దాచిపెట్టాడు. ఏంటి? అవును, అంతేకాదు ఏ బాక్సులో అయితే డైమండ్స్ని దాచిపెట్టాడో అది ఒక స్పెషల్ అయిన కీస్తో తీయబడుతుంది. ఆ కీని ఆ పెయింటింగ్ లోపల దాచిపెట్టారు. ఆ యాషిక తన ఫ్రెండ్స్తో పాటు కలిసి తను ఈ డైమండ్స్ని దొంగతనం చేయడానికి ప్లాన్ వేసింది. దాన్ని పక్క నుంచి విన్న నువ్వు దాన్ని మనం దొంగతనం చేయకూడదనుకొని
ఇది మొత్తం నువ్వు చేశావు. అందుకనే యాషికాని నువ్వు చంపావు. అవును. ఆ తర్వాత నేను ఆ బిల్డింగ్లో అద్దెకు తీసుకున్నాను. ఆ తర్వాత ఆ పెయింటింగ్ని వెతికాను. ఆ బిల్డింగ్ బేస్మెంట్లో ఉన్న డైమండ్స్ని దొంగతనం చేసేటప్పుడు ముందు ఆ బిల్డింగ్లో ఉన్న అందరినీ నేను బయటకు పంపించి తీరాలి. అందుకోసమే ఈ నాటకాన్ని జరిపించావు. అంటే పెయింటింగ్లో ఉన్న లేడీ బయటికి వచ్చినట్టు. దాన్ని చూసి భయపడి బిల్డింగ్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళారు. అంత బాగా జరుగుతునింది. కానీ దీని ఈ మధ్యలో వికాస్ జైల్లో నుంచి సాధారణంగా తప్పించుకునేశాడు. తన డైమండ్స్ కోసం, ఆ పెయింటింగ్ కోసం వికాస్ ఇక్కడికి వస్తాడని ఖచ్చితంగా నాకు తెలుసు. తర్వాత ఒక ఆడదయ్యంగా నువ్వు మారి వికాష్ని కూడా చంపావు. అలాగే ఆ పెయింటింగ్ను కూడా దొంగిలించావు. అందరినీ భయపెట్టడానికి మాలిన్ లాగే ఉండే ఒక ఆర్టిస్ట్కి డబ్బులు ఇచ్చి అంత పని చేయించుకునేదాన్ని. ఆ ఆర్టిస్ట్ కూడా నా ఫ్లాట్లోనే ఉంటుంది. అందుకని తను సడన్గా ఎలా మాయమైందని ఇక్కడున్న వాళ్ళకి ఎవరికి తెలియకుండా పోయింది. మేము ఈ బిల్డింగ్లోకి రావడానికంటే ముందే నువ్వు ఆ బిల్డింగ్లోకి వచ్చేసావు. అక్కడున్న ఆ పెయింటింగ్ని తీసుకుని, ఆ కీ ఉన్న పెయింటింగ్ని తీసుకుని, కత్తి ఫిట్ చేసిన ఆ పెయింటింగ్ని అక్కడ తగిలించి వెళ్ళావు. ఆ వికాష్ అక్కడున్న పెయింటింగ్ని తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ఆర్టిస్ట్ అజయ్ ఇంట్లో లేడు. కానీ వాచ్మెన్ చూసింది మేము ఏర్పాటు చేసిన అలోగ్రామ్. నేను జస్ట్ అతన్ని ఆ చోట్లో తన్ని మోసం చేశాను. అద్భుతం అనితా మేడం, సూపర్గా ప్లాన్ చేశారు. కానీ ప్రతి హంతకుడు కూడా వాళ్ళు వేసుకున్న ప్లాన్లో ఎక్కడో ఒక చోట తప్పు చేస్తారు. ఇక మీద మీరు జైలు ఊసలు లెక్క పెడుతూ ఉండండి. అక్కడ కూర్చొని ఆలోచించండి మీరు వేసిన ఈ ప్లాన్లో ఎక్కడ తప్పు చేశారని.